Hi friends, welcome to N4 Studio. Today's topic B Pharmacy, first year, first semester. Subjects names with textbooks. First year, first semester, total 6 subjects ఉంటాయి. Pharmaceutics, Human Anatomy and Physiology, Pharmaceutical Analysis, Pharmaceutical Inorganic Chemistry, Communication Skills, Remedial Mathematics. వీటికి టెక్స్ట్ బుక్స్ కూడా ఉంటాయి. ఫార్మాస్యూటిక్స్ టెక్స్ట్ బుక్, Human Anatomy and Physiology textbook, Pharmaceutical Analysis, Inorganic Chemistry, Communication Skills. టెక్స్ట్ బుక్స్ మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. కంపెనీ నేమ్ వచ్చేసి ఠాకూర్ పబ్లికేషన్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ బుక్స్ కూడా కొనుక్కోవచ్చు. ఇవే కాదు, ఇంకా చాలా బుక్స్ కూడా ఉంటాయి. ఈ బుక్స్లో అడ్వాంటేజెస్ సమరీ ఉంటుంది, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, లాంగ్ క్వశ్చన్స్, అండ్ ఫ్రంట్ పేజీలో సిలబస్ కాపీ కూడా ఉంటుంది. సో బాగుంటాయి ఈ బుక్స్. థ్యాంక్ యూ. సబ్జెక్ట్ అంటే ఏంటి, దాంట్లో ఏం నేర్చుకుంటాము మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫార్మాస్యూటిక్స్ ఈ సబ్జెక్ట్లో మనం ఇంట్రొడక్షన్ టు ఫార్మసీ. అసలు ఫార్మసీ అంటే ఏంటి, ఫార్మసీలో ఏమేమి కెరియర్ ఉంటాయి, ఏమేమి జాబ్స్ ఉంటాయి, ఫార్మసీకి ఎలాంటి క్వాలిఫికేషన్ కావాలని ఇంట్రొడక్షన్, దాని గురించి తెలుసుకుంటాము. అండ్ నెక్స్ట్ డోసేజ్ ఫార్మ్స్ గురించి కూడా తెలుసుకుంటాం. డోసేజ్ ఫార్మ్స్ అంటే టాబ్లెట్స్ ఉంటాయి, క్యాప్సూల్స్, సిరప్స్, ఆయింట్మెంట్స్, పౌడర్స్, వాటి గురించి ఇంట్రొడక్షన్ తెలుసుకుంటాం. అసలు టాబ్లెట్స్ అంటే ఏంటి, అలా డోసేజ్ ఫార్మ్స్ గురించి తెలుసుకుంటాం. రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏ రూట్ ద్వారా ఇవ్వాలి, అంటే కొన్ని టాబ్లెట్స్ నోటి ద్వారా ఇస్తారు, కొన్ని టంగ్ కింద పెట్టే టాబ్లెట్స్ ఉంటాయి, అలా చాలా రూట్స్ ఉంటాయి. ఒక్కొక్క టాబ్లెట్స్ ఏ రూపంలో ఇస్తారు, టాబ్లెట్స్ అనే కాదు, మామూలుగా లిక్విడ్స్ అయినా ఏదైనా. రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ గురించి తెలుసుకుంటారు. డోసేజ్ ఫార్మ్స్ గురించి తెలుసుకుంటాం. ఇంట్రొడక్షన్ టు ఫార్మసీ, ఫార్మసీ గురించి తెలుసుకుంటాం. ప్రిస్క్రిప్షన్, అసలు ప్రిస్క్రిప్షన్ అంటే ఎలా రాయాలి, ఒక టాబ్లెట్స్ ఇచ్చేటప్పుడు ప్రిస్క్రిప్షన్ ఎలా రాయాలి అనే దాని గురించి తెలుసుకుంటాం. ఆ ప్రిస్క్రిప్షన్లో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అవి కూడా తెలుసుకుంటాం. డోసేజ్ అంటే పెద్దవాళ్ళకి ఒక డోస్ ఉంటుంది, చిన్న వాళ్ళకి ఒక డోస్ ఉంటుంది. ఆ డోసేజ్ గురించి కూడా తెలుసుకుంటాం, అంటే ఏ ఏజ్ వాళ్ళకి ఎంత డోస్ ఇవ్వాలి. నెక్స్ట్ డ్రగ్ ఇంటరాక్షన్ అంటే ఒక సెకండ్ సబ్జెక్ట్ హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ. హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ ఈ సబ్జెక్ట్లో హ్యూమన్ బాడీ స్ట్రక్చర్ గురించి, సెల్స్, టిష్యూస్, ఆర్గన్ సిస్టమ్, దేర్ స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్. అంటే హ్యూమన్ ఎనాటమీ ఈ సబ్జెక్ట్లో హ్యూమన్ బాడీ స్ట్రక్చర్స్ గురించి, ఫంక్షన్స్ గురించి, అవి ఎలా పనిచేస్తున్నాయి బాడీలో, వాటి గురించి తెలుసుకుంటాం. జస్ట్ ఇంట్రొడక్షన్ లైట్గా తెలుసుకుంటాం, అంత బ్రీఫ్గా ఏమి ఉండదు. సో హ్యూమన్ బాడీ స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్. నెక్స్ట్ థర్డ్ సబ్జెక్ట్ ఫార్మాస్యూటికల్ అనాలైసిస్. ఈ సబ్జెక్ట్లో అసలు అనాలైసిస్ అంటే ఏంటంటే ఐడెంటిఫికేషన్, డిటర్మినేషన్, ప్యూరిఫికేషన్. అంటే ఒక ప్రొడక్ట్ అయినా, ఒక డ్రగ్ అయినా దాన్ని మనం ఐడెంటిఫై చేస్తాం, డిటర్మైన్ చేస్తాం. అది ఎంత ప్యూరిటీ ఉంది, ఎంత ఇంప్యూరిటీ ఉంది, క్వాలిటీగా ఉందా లేదా, ఆ ప్రొడక్ట్ స్టేబుల్గా ఉందా లేదా, దాంట్లో ఏమన్నా మైక్రోబియల్ కంటామినేషన్ ఏమైనా ఉందా లేదా. ఇవి అనలైజ్ చేయడానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రుమెంట్స్ని యూస్ చేసి అనలైసిస్ చేస్తుంటాం. అవి యాసిడ్స్, బేసిస్ అవన్నీ ఎసిడిక్ నేచర్లో ఉన్నాయా, బేసిక్ నేచర్లో ఉన్నాయా, వీటి గురించి తెలుసుకుంటాం. ఈ సబ్జెక్ట్ మొత్తం ఇవే ఉంటాయి అన్నట్టు. అనలైసిస్ అంటేనే మొత్తం అనలైజ్ చేయడం. నెక్స్ట్ ఫార్మాస్యూటికల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఫార్మాస్యూటికల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్లో కూడా మనం యాసిడ్స్, బేసెస్, బఫర్స్ వాటి గురించి తెలుసుకుంటాము. స్టడీ ఆఫ్ ప్రిపరేషన్, స్టాండర్డ్స్ ఆఫ్ ప్యూరిటీ, డ్రగ్ ఎంత ప్యూరిటీగా ఉంది, లిమిట్ టెస్ట్ ఫర్ డిటర్మైన్ క్వాలిటీ డిటర్మైన్ చేస్తాం. ప్యూరిటీ అండ్ స్టోరేజ్ కండిషన్స్. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఈ సబ్జెక్ట్లో ఎలక్ట్రోలైట్స్ గురించి తెలుసుకుంటాం. డెంటల్ ప్రొడక్ట్స్,
ఎసిడిఫైర్స్, యాంటాసిడ్స్, టిక్స్, యాంటీ మైక్రోబియల్స్. యాంటాసిడ్స్ అంటే ఏంటివి అవి తెలుసుకుంటాం. ఎక్స్‌పెక్టోరెంట్స్, పాయిజన్స్, అస్ట్రింజెంట్స్, రేడియో ఫార్మాస్యూటికల్స్ వీటి గురించి తెలుసుకుంటాం ఈ సబ్జెక్ట్‌లో. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మనకి ఫార్మా ఇండస్ట్రీలో ఇంటర్వ్యూ పర్పస్‌లో మనకి యూజ్ అవుతాయి. సో, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే మనకి మినిమమ్ ఇంగ్లీష్ అనేది ఉండాలి. హౌ టు టాక్ విత్ పబ్లిక్ ఎఫెక్టివ్‌లీ అంటే పబ్లిక్‌తో అయినా లేదంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతోనైనా మనం ఎఫెక్టివ్ ఎలా మాట్లాడాలి అనేది ఈ సబ్జెక్ట్‌లో చెప్తారు. మనకి లెర్నింగ్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. లెర్నింగ్ స్కిల్స్ ఉండాలి, లిజనింగ్ స్కిల్స్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఉండాలి, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఇవన్నీ మనకి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ సబ్జెక్ట్‌లో నేర్చుకుంటాము. సో, ఇవి మనకి ఇండస్ట్రీ పర్పస్‌లోనే ఎక్కడైనా గాని సో, మనకి యూజ్ అవుతాయి. జాబ్ పర్పస్‌లో యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ సిక్స్త్ సబ్జెక్ట్ రెమిడియల్ మ్యాథమెటిక్స్. రెమిడియల్ మ్యాథమెటిక్స్ కూడా అంత హార్డ్ ఏమి ఉండదు. ఈజీగానే ఉంటది. సో, దాంట్లో టాపిక్స్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఉంటాయి, మ్యాట్రిక్స్ ఉంటాయి, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ